హలో గైస్, వెల్కమ్ టు అవర్ రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. సో ఈరోజు మన స్టోర్లో అయితే 2 బాక్సెస్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది. సో మీరు ముందుగా చూసుకున్నట్టయితే కింద ఒక బాక్స్ పెట్టాను అండ్ అలాగే ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా. ఈ రెండాటిలో కూడా మెటీరియల్స్ అయితే ఉంది. ఒకటేమో ప్లాంట్, ఇంకోటేమో డ్రై. సో ఇక్కడ ఫస్ట్ నేనైతే మీకు డ్రై ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రై బాక్స్ అనేది ఎక్కువ మెటీరియల్ తేలేదు, 2 వెరైటీలు తీసుకొచ్చాను. నా చేతిలో ఇక్కడ మీకు పట్టుకొని చూపిస్తుంది వచ్చేసరికి మనకి ఫిష్ ఎగ్స్ లే చేసేందుకు యూస్ చేసే ట్రేస్ ప్లస్ పైన కవర్ కింద క్యాప్ కింద కూడా పనిచేస్తుంది అక్వేరియంకి. సో ఇవైతే చాలానే తెప్పించి పెట్టాను. చూస్తున్నారు కదా, వీటికైతే ఈ టైప్ ఆఫ్ గ్రూస్ అయితే ఉంటాయి, మీరు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో దీని గురించి చెప్పడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు దీన్ని నా పర్సనల్ పర్పస్ కోసం అయితే తెప్పించి పెట్టుకున్నాను. సో వీటిని పక్కన అయితే వేసేసుకుందాం. సో ఇంకా దీని గురించి పెద్దగా ఎక్కువ చెప్పట్లేదు. ఇందులో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలాగ వైట్గా చుట్టేసి రోలు. సో ఇది మీకు బయటకు తీసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తుంది, దీన్ని వచ్చేసేసరికి CO2 సిలిండర్ అని అయితే అంటారు. ఇదైతే 2 లీటర్స్ కెపాసిటీ ఉన్నదైతే నేను తెప్పించి పెట్టాను. సో సిలిండర్తో పని ఏంటి అంటే, మనం ప్లాంటెడ్ ట్యాంక్ ఒకటి చేయబోతున్నాం కదా, సో దానికి ఈ CO2 అనేది మ్యాండేటరీ అనమాట. CO2 ఉంటే మీకు ప్లాంట్ అనేది మంచి గ్రీన్గా అండ్ హెల్తీగా గ్రో అవుతుంది. మోస్ట్లీ రెడ్ ప్లాంట్స్కి ఖచ్చితంగా CO2 హై రిక్వైర్మెంట్ అంటే ఉంటుంది అనమాట. మనం ఫెర్టిలైజర్స్తో మేనేజ్ చేయడానికి అయితే అవ్వదు. సో అందుకనేసి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా సరే నేను CO2 సిలిండర్ని అయితే చూస్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా బరువు ఉంది, చిన్నదే కానీ. సో ఇప్పుడు మనం అయితే ఈ కింద ఉన్న బాక్స్ కూడా తీసి అసలు అందులో ఏం తీసుకొచ్చానో ఏంటో క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాము. సో నేనైతే ఓపెన్ చేశాను. సో ఈసారి వెరైటీగా కనిపిస్తుంది ఇది. ఓకే, ఇది వచ్చేసరికి క్యాలెండర్ అయితే పంపించినట్టున్నారు. సో 2 3 పంపించినట్టున్నారు, రోల్ చేసి పెట్టేసి. ఇంకోటి కూడా ఉంది. సో మొత్తానికి 4 ఎన్నో క్యాలెండర్స్ అయితే పంపించారు శ్రీపద్మ ఆక్వాఫ్లోరా నుంచి. సో ఒకసారి ఈ క్యాలెండర్ ఏ విధంగా ఉందో చూద్దాము, మీకు కూడా చూపిస్తాను వీడియోలో. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా వాళ్ళైతే క్యాలెండర్ అనేది ఒకటి డిజైన్ చేసి ఎవరైతే రెగ్యులర్గా స్టాక్ తీసుకుని హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ క్యాలెండర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టున్నారు. సో నాకు వాళ్ళు వేసినప్పుడు అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో ఓపెన్ చేశాక అర్థమైంది ఇందులో ఒక క్యాలెండర్ ఉందనేసి. సో ఇందులో అయితే మనకి టీసీ ప్లాంట్స్కి సంబంధించినటువంటి థీమ్తో అయితే వీళ్ళు క్యాలెండర్ అయితే డిజైన్ చేశారు. సో చూస్తున్నారు కదా, టీసీ కప్స్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూపించాం కదా, సేమ్ యాజ్ టీస్ అలాగే ఉన్నాయన్నమాట. సో నాకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది క్యాలెండర్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇంకైతే రోల్ చేసి దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏమొచ్చాయి ఏంటో క్లియర్ కట్గా అయితే చూసేద్దాము. ఇక్కడ మీరు ముందుగా చూసినట్టయితే నేను పైకి లిఫ్ట్ చేసింది వచ్చేసరికి మాస్కి సంబంధించినటువంటి వెరైటీ. దీని మీద మెన్షన్ చేసి ఉంది చూసారు కదా, మినీ క్రిస్మస్ మాస్ అని అయితే పిలుస్తారు. సో మాసెస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, మనం అందులో కొన్ని వెరైటీస్ తెప్పించాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది వచ్చేసరికి జావా మాస్ అని అయితే పిలుస్తారు. సో కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు బయట ఏదో హార్న్ సౌండ్ వస్తుంది అనమాట, ఇరిటేషన్ ఇచ్చేస్తుంది. ఇలా వీడియో తీస్తున్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతాయి. వీడియో చూస్తున్నప్పుడు మీరైతే ఆ నాయిస్ అది పట్టించుకోకండి. సో ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది, ఇది వచ్చేసేసరికి ఫ్లేమ్ మాస్. ఓవరాల్గా 3 వెరైటీస్ అయితే తీసుకొచ్చానండి. సో ఇది కూడా ఫ్లేమ్ మాస్ అనమాట. మొత్తం నాకైతే ఓవరాల్గా 4 పీసెస్ అయితే వచ్చాయి. కంప్లీట్ మనం దగ్గర 3 వెరైటీ మాస్ ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇవన్నీ కూడా టీసీకి సంబంధించినటువంటి ప్లాంట్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఈ టీసీ కప్స్ గురించి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను కదా. సో మన దగ్గర లాస్ట్ టైం తీసుకొచ్చినవి అయిపోతే మళ్ళీ నేను రీస్టాక్ చేసి కొత్త వెరైటీ అంతా కూడా తెప్పించి అయితే పెట్టాను అనేది మీరు లాస్ట్ వరకు కంటిన్యూగా చూడడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని వెరైటీస్ ఉన్నాయి చూడాల్సినవి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసేటువంటి ప్లాంట్స్, రొటెల్లా వెరైటీస్ ఇవి తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను ఒక్కొక్కటిగా ఇలా లిఫ్ట్ చేసి చూపిస్తాను ఏమేమి వెరైటీస్ వచ్చాయో. తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి అయితే మనం డిస్కస్ అయితే చేద్దాము. సో ఇక్కడ మీకు సెకండ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా వచ్చేసి రొటెల్లాలోనే బిగ్ బేర్ వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంట్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసరికి ఏమో రొటెల్లాలో గ్రీన్ వేరియంట్ అనమాట. యాక్చువల్లీ రొటెల్లాలో మనకి రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, అలాగే గ్రీన్ ఉంటుంది. సో మనం ఇందులో అయితే 2 వేరియంట్స్ అయితే తెప్పించాను. సో ఇది వచ్చేసరికి నాకు నేమ్ అయితే ఐడియా లేదు. సో మరి నేను అడగంది ఒకటే ఏదో ఎక్స్ట్రాగా మెన్షన్ చేసి వేసినట్టు ఉన్నారు. సో ఇది వచ్చేసరికి మనకి అమెజాన్ స్వాడ్కి సంబంధించినటువంటి వెరైటీ అనమాట. సో చాలామంది ఈజీగా గ్రో చేసుకోవడానికి ప్లాంట్ కావాలంటారు. సో అలాంటి వాళ్ళకి అమెజాన్ వెరైటీ ప్లాంట్ అనేది బెస్ట్ చాయిస్. దీనికి మీరు ఎక్కువగా ఆక్వా సాయిల్స్ లాంటివి వాడక్కర్లేదు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెడ్గా ఉన్నది వచ్చేసరికి లుడ్విగా రెడ్ వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా కవర్స్లో ఉన్నాయి కాబట్టి మీకు గజిబిజిగా ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా ట్యాంక్లో వేసేసాక అయితే మీకు చూపిస్తాను.
సో ఇది కూడా మనకి రొటెల్లాలోనే ఇందాక చెప్పాను కదా పింక్ ఉంటుందని, ఇది పింక్ వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంట్ అనమాట. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నా ఇవన్నీ కూడా నేను కవర్స్ ఓపెన్ చేసి ఇండివిజువల్గా ట్యాంక్లో అయితే విడిచిపెట్టేస్తాను. సో ఆ విడిచిపెట్టే టైంలోనే మీకు ఒక్కొక్కటిగా నేను క్లియర్ కట్గా దాని సైజ్తో శుద్ధంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ అమెజాన్ స్వాడ్ వెరైటీతో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, ఈ స్వాడ్ అనేది హార్డ్గా సర్వైవ్ అయ్యే ప్లాంట్. ఇప్పుడు ఎందుకు వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నానంటే బయట సన్లైట్లో పెట్టి వీడియో తీస్తున్నాం కదా, మరి మనం వీడియో తీసుకోవడానికి టైం లేట్ అయిందంటే ప్లాంట్ అనేది వాడిపోద్ది. దానికోసం మధ్యలో ఇలా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. సో లీవ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్రాడ్గా ఉందో. సో ఇప్పుడు మీకు స్కేల్ పెట్టి నేను మెజర్ చేసి అయితే చూపిస్తున్నాను ఏ హైట్ ఉంటుందో మీకు కూడా ఒక ఐడియా రావడం కోసం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఇంచుమించుగా దగ్గర ఒక 8 to 10 inches హైట్ వరకు అయితే ఉంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను, చూస్తున్నారు కదా ఒక 10 inches హైట్లో అయితే ఉందన్నమాట. అందుకే నేను క్లియర్గా మార్క్ చేసి అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్లాంట్ హైట్ అనేది మీరు చూసారు కదా, దీని నెక్స్ట్ ఇంకో అమెజాన్ ప్లాంట్ చూపిస్తాను, అది దీనికన్నా హైట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సన్లైట్ చూసారు కదా ఏ విధంగా పడుతుందో ప్లాంట్ మీద, అందుకే స్ప్రే చేస్తున్నాను వాటర్ అనేది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా హైట్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి అనేసి. సో ఇదే అనమాట ఆ వెరైటీ వచ్చేసరికి. సో ఇందాక మీరు చూసింది 10 inches వరకు అయితే ఉంది కదా, ఒకసారి ఇదైతే మెజర్ చేద్దాం. సో చూసుకున్నట్టయితే 1 feet దాటిపోయే ఉందన్నమాట. స్కేల్ అనేది 1 feet లెంత్ ఉన్నటువంటి స్కేల్ యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది 12 inches హైట్ దాటే ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఇంత లెంత్ ఉన్న ప్లాంట్స్ ఇప్పుడు కూడా మనకి డెప్త్ ఎక్కువ ఉన్న ట్యాంక్స్లో వేసుకుంటే బాగుంటాయి. సో చూసారు కదా మీకు ఒక్కొక్క పాట్లో కూడా బుషీగానే వస్తుంది ప్లాంట్, ఏమి 1-2 రావు స్టెమ్స్. ఇలా తక్కువ ఒక 10 stems వరకు అయితే ఉంటాయి ఒక్కొక్క పాట్లో, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వీటిని మనం ఏంటంటే తీసుకెళ్ళి మన లోపల అక్వేరియంలో అయితే విడిచిపెట్టేద్దాము. సో నేను ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పేసి అన్నీ అలా వదిలేసానంటే పాడైపోతాయి, అందుకనే ఎప్పటికప్పుడు తీసినటువంటి ఈ ప్లాంట్స్ని నేను ట్యాంక్లో అయితే విడిచిపెట్టేస్తున్నాను. ఇవి చూస్తున్నారు కదా కంప్లీట్ ఈ ట్యాంక్లో మొత్తం అన్నీ కూడా నేనైతే అమెజాన్ వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంటే వేస్తున్నాను అనమాట. సో తీసినప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండకూడదు అనేసి ఒక వెరైటీని అంతా ఒక ట్యాంక్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇందులో ఫిషెస్ అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాయి. నేను అంత తొందరలో మన స్టోర్లో అయితే ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ ట్యాంక్ అయితే రెడీ చేస్తున్నాను. ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను మీ అందరికీ. ఇప్పటి వరకు నేను ఏవైతే ఓపెన్ చేశానో అవన్నీ కూడా ఇదిగోండి నా 3 feet ట్యాంక్లో అయితే వేసాను. హైట్ వచ్చేసరికి 15 inches హైట్. సో మీకు ప్లాంట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 15 inches హైట్ వరకు అయితే రీచ్ అయిపోయింది. సో చిన్న ట్యాంకులు వేసుకున్నట్టయితే మీకు బయటకు వచ్చిన లీఫ్ అంతా కూడా పాడైపోతుంది, అందుకోసమే చెప్తున్నాను. సో పెద్దగా ఉన్న ట్యాంక్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తీసుకోండి, చిన్న వాళ్ళు అయితే వేరే వెరైటీ చూస్ చేసుకోండి, అది బెటర్ చాయిస్. చూస్తున్నారు కదా ఫిష్ అనేది కొత్తగా వచ్చిన ప్లాంట్ని అయితే బాగా అబ్జర్వ్ చేసి అటు ఇటు తిరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీకు చూపించబోయే ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి రొటెల్లా వెరైటీ అని అయితే పిలుస్తారు, చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న ఈ రొటెల్లా వెరైటీ వచ్చేసరికి రొటెల్లా పింక్ అని అయితే పిలుస్తారు. దీనికి చూస్తున్నట్టయితే స్టెమ్స్ పక్క నుంచి రూట్స్ అయితే వస్తాయి. సో ఆటోమేటిక్గా పక్కన స్ప్లిట్ అవుతాయి. మీకు పక్కన ఇమేజ్ కూడా ప్లే చేస్తున్నాను, అక్వేరియం ట్యాంక్స్లో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా యూనిక్గా బాగుంటుంది అనమాట. ఈ ప్లాంట్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసుకునేందుకు మెయిన్గా ఆక్వాస్కేప్లో అయితే వాడుతూ ఉంటారు దీన్ని. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్లాంట్ వచ్చేసరికి లుడ్విగా రెడ్ ప్లాంట్ అని అయితే పిలుస్తూ ఉంటారు. మెయిన్లీ ఇది వచ్చేసరికి మనకి స్టెమ్ ప్లాంట్స్ వెరైటీలోకి అయితే వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, స్టెమ్ నుంచి సైడ్ రూట్ అనేది వస్తుంది, అక్కడికి మనం ట్రిమ్ చేసి పక్కన వేసుకున్నట్టయితే ఇంకో ప్లాంట్ కింద అయితే కల్టివేషన్ అయితే అవుతుంది. సో పక్కన ఇమేజ్ ప్లే చేస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అక్వేరియంలో. మంచి బ్రైట్ రెడ్ అయితే కనిపిస్తుంది. CO2 యూస్ చేసి ఫెర్టిలైజర్ వేసుకున్నట్టయితే మంచి కలర్ అనేది మెయింటైన్ అవుతుంది లాస్ట్ వరకు కూడా. నేను టీసీ ప్లాంట్స్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేస్తానంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ ఆఫ్ థర్మాకోల్ బాక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో మనకి కూలింగ్ అనేది మెయింటైన్ అవ్వకపోతే ప్లాంట్ అనేది పాడైపోతుంది, దాని గురించే నేను ఈ విధంగా థర్మాకోల్ బాక్స్లో అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో ఇది లాస్ట్ టైం తీసుకొచ్చినటువంటి వ్రింకిల్ లీఫ్ అనమాట, జావా ఫాన్ వెరైటీలోకి అయితే వస్తుంది. సో ఇవి కొత్తగా వచ్చినటువంటి టీసీ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, హైగ్రోపిల్లా పెనటిఫైడా ఆల్రెడీ సేల్ అయిపోతే ఇవి ఒక 5 వరకు తెప్పించి పెట్టాను. అదేవిధంగా కార్పెట్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి టీసీస్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. సో మీకు ఈ టీసీ ప్లాంట్ ఎప్పుడు కావాల్సిన సరే నాకు ముందుగా అయితే ఇంటిమేషన్ ఇవ్వండి, ఎందుకంటే ఇది నేను అప్పటి వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతాను కదా, కావాలి అన్న రోజు మాత్రమే షిప్పింగ్ చేస్తూ ఉంటాను. సో దాని గురించి ముందుగా అయితే ఇంటిమేట్ చేయమని అయితే
రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట మిమ్మల్ని. ఈ టీసీ కప్స్తో పాటు చూసుకున్నట్టయితే ఫాన్ వెరైటీస్, మాస్ వెరైటీస్ కూడా ఉన్నాయి. కంప్లీట్ ఇవన్నీ కూడా నేనైతే ఇలా మెయింటైన్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ టీసీ కప్ అనేది ఇలా ఓపెన్ చేయనంతసేపు 3 months సేఫ్గా డ్యామేజ్ లేకుండా అయితే అలా ఉంటుంది అనమాట. సో మనం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ నేను ఇందాక చూపించినటువంటి స్టార్టింగ్ నుంచి ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా విడిచిపెట్టేశాను. సో చూస్తున్నారు కదా, ఇందులో అయితే నేను మొత్తం అమెజాన్స్ వాడు తప్పించి మిగతా అన్ని వెరైటీస్ కూడా ఈ ట్యాంక్లోనే వేశాను. సో లుడ్విగా హై రెడ్ చూసారు కదా ఎంత డార్క్గా కనిపిస్తుందో. బ్యాక్గ్రౌండ్లో రొటెల్లా వెరైటీ అనేది ప్లేస్ చేశాను. సో ఇది ప్లాంటింగ్ చేయకముందే జస్ట్ ఈ పాట్స్లోనే సూపర్గా కనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ అన్నీ కూడా అనూబియస్ వెరైటీ అయితే పెట్టుకున్నాను. అన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ అయితే అరేంజ్ చేశాను అనమాట. అందుకే చూడడానికి ట్యాంకు అంత బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది ప్లాంట్స్ వల్ల ట్యాంక్ అనేది. జస్ట్ ఓన్లీ సెల్లింగ్ పర్పస్ కాబట్టి నేను కింద సాయిల్ వేయలేదు. తీసుకుని మీరు కానీ సాయిల్ వేయకుండా ఇలా వేసారంటే 2 రోజుల్లో లేచిపోతాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి. ఇది కూడా చెప్తున్నాను, ఇది క్రిప్ట్ వెరైటీ, ఇది కూడా హార్డ్గా సర్వైవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు పక్క ట్యాంక్లో చెప్పాను కదా ఇందాక అమెజాన్ వెరైటీ మొత్తం కూడా ఇందులో అయితే వేసేసాము. దీనికైతే మీరు ఉత్తి గోదావరి ఇసుక తీసుకొచ్చి వేసేసుకున్నా సరే ఈజీగానే సస్టైన్ అయిపోతుంది. కానీ లైట్ అనేది మ్యాండేటరీ అనమాట. కానీ ఈ పక్కన ఉన్న ప్లాంట్స్కి ఖచ్చితంగా ఆక్వా సాయిల్ వేసి మెయింటైన్ చేయాలి, అనూబియస్ వెరైటీ తప్పించి అండ్ అలాగే కొబాంబాకి తప్పించి. సో చూస్తున్నారు కదండి, మన దగ్గర ఫుల్ కంప్లీట్ ప్లాంట్ కలెక్షన్ అంతా కూడా తెప్పించి అయితే పెట్టాను. తక్కువ 15 వెరైటీలు అయితే మన స్టోర్లో స్టాక్ అనేది ఉంది.